ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దీపారాధన అనేది ప్రాప్తకాల సమయంలో చేయడం ద్వారా అత్యంత అనుగ్రహాన్ని పొందొచ్చు. అసుర సంధ్య వేళ అంటారు. అంటే సాయంత్రం రాత్రి మధ్యలో ఉన్నటువంటి సమయం అన్నమాట. ఆ సమయంలో రుద్రుడు తన గణాలతో తిరుగుతూ ఉంటాడని ప్రతీతి. ఆ సమయంలో దీపారాధన చేయడం ద్వారా ఈశ్వర అనుగ్రహం, రుద్రుడి యొక్క అనుగ్రహం అనేది పొందొచ్చు. పొద్దున్నే బ్రహ్మముహూర్తాన దీపారాధన చేయడం ద్వారా తపస్సు చేసినటువంటి యోగులు, సూక్ష్మ శరీరాలు ధరించినటువంటి గొప్ప స్థితి ఉన్నటువంటి దివ్యాత్మలు తిరుగుతూ ఉంటాయని ప్రతీతి. ఆ సమయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందని, గృహలక్ష్మిగా ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని ప్రతీతి. పంచోపచార పూజ విధానం ద్వారా దీపాన్ని అనేది వెలిగించడం ఉత్తమము. దీపం వెలిగించి ధూపం వేసి ప్రసాదాన్ని నివేదన చేయడం అనేది ఉత్తమము. గంధ పుష్పాలను నివేదన చేయడం ద్వారా దీపంలోనే జ్యోతి రూపంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి అమ్మవారు ఖచ్చితంగా మనం ఇచ్చినటువంటి నైవేద్యాన్ని స్వీకరించి పంచోపచార పూజను అనేది స్వీకరించి మనకి ఇవ్వాల్సినటువంటి అనుగ్రహాన్ని అనేది ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా గృహలక్ష్మి ఇంట్లో స్థిరంగా నిలబడుతుందని శాస్త్రవచనం. స్వస్తి.